హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న పెట్టిన వీడియోలో చేతికి సిరంజి చూసి అందరూ అడిగారు కదా, ఏమైంది అని. మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కదా, మీరు అంత ఆప్యాయంగా ఏమైంది అక్క అని అడిగినప్పుడు చెప్పాలి కదా, అందుకే చెప్తున్నా. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. 4 days నుంచి నాకు హెల్త్ బాగాలేదు. నిన్న బ్లడ్ టెస్ట్లు చేసి టైఫాయిడ్ అన్నారు, సెలైన్స్ పెట్టారు. ఈరోజు కూడా ఇంజెక్షన్స్ చేయించుకొచ్చి తీయించేసాను దీన్ని. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బ్రతకనివ్వట్లేదు దీంతో. నా మీద కన్సర్న్తో మీ అందరూ ఎలా ఉంది అని అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంచెం నీరసంగానే ఉంది కానీ పర్వాలేదు. లాస్ట్ 2 days అయితే అసలు లేగలేదు. ఓల్డ్ వీడియోసే ఉంటే అవి అప్లోడ్ చేశాను. ఎడిట్ చేసే ఓపిక కూడా లేక అదే వాయిస్తో పెట్టేశాను. ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదు కూడా తెలీదు. నేను ఇంకే వీడియో లేక కాస్త ఓపిక వచ్చిందని వీడియో చేశాను అనమాట. ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు నేను ఒక కమెంట్ చదివాను. బేసిక్గా కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది ప్రేమగా అక్క చెల్లి అని పిలుస్తూ వదిన ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. నిజంగా ఇన్ని బాధలు పడుతున్నారా, ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది నాకు. నేను ఏ ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో నాకు తెలియదు కానీ రైట్ వేలోనే వెళ్తుంది అనుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నువ్వు మూసుకొని ఇలాంటి రీల్స్ చేయడం ఆపేయి, ఇంట్లో తినేసి ఖాళీగా కూర్చుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఈ రోజు వచ్చిన కామెంట్ ఏంటంటే, ముందు నువ్వు నీ మొగుడితో సరిగ్గా ఉండు, వాళ్ళని ప్రేమగా చూసుకో, ఇంట్లో విషయాలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియా పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కరే పెట్టారు ఈ 2 కామెంట్లు. ఇంకో కామెంట్ ఏదో పెట్టారు గుర్తులేదు. నేను నా ఇంట్లో విషయాలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఏం పెట్టానో నాకైతే తెలియదండి. నేను జనరల్గా చెప్పాలి అంటే నా చుట్టుపక్కల జరుగుతున్నవి, నేను నా చిన్నప్పటి నుంచి చూసినవి, ఇవన్నీ కామెడీగా, నిజంగా చాలా విషయాలు అందులో సీరియస్వి, కానీ నేను కామెడీ ట్రాక్లో తీసుకొచ్చి పెడుతున్నాను. ప్రతిదీ మా ఇంట్లో జరిగిందే, నేను ఫేస్ చేస్తుందే అని ఎందుకు అనుకుంటున్నారు? మీ ఇళ్ళల్లో ఎప్పుడు ఎలాంటివి జరగట్లేదా? మీరు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు అంటే దాని అర్థం నేను చేసిన దాంట్లో ఏదో నిజం ఉంది, అందుకే మీరు నాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. నేను మా ఆయన ప్రేమగా చూసుకోవడం లేదని మీరు చూసారా? నేను ఆయన ప్రేమగా చూసుకోకుండానే ఆయన నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటారా? మీరు నాకు పెట్టే కామెంట్స్ నాకంటే ముందు చూసేది మా హస్బెండే. మీ కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం, బాధపడం. సక్సెస్కి దగ్గర అవుతున్న కొద్దీ ఇలాంటి ముళ్ళకంచెలు ఎన్నో వస్తాయి. దీనికంటే ఘోరమైన ముళ్ళకంచెల్ని నేను స్టార్టింగ్లోనే చూసాను. బూతులు కామెంట్లు పెట్టేవారు. ఆయన సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను. ఒక బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఏమొస్తుందో నాకు తెలియదండి. అందులో మీకు వచ్చేది ఉండదు, నాకు పోయేది ఉండదు. మీకు నచ్చితే ప్రేమగా ఒక మెసేజ్ పెట్టండి. అసలు పెట్టకపోయినా నాకు బాగలేదు. నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ట్రీట్ చేసి హ్యాపీగా కామెంట్లు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలు నాకు. నేను నిజంగా నా ఫ్యామిలీ విషయాలన్నీ సోషల్ మీడియాలో పెడితే 4 days నుంచి నాకు బాగోకపోతే నిన్నే అందరికీ ఎందుకు తెలిసిందంటారు? నేను వీడియోస్ చేసుకుంటున్నా, బాగున్నా బాగోపోయినా, సో అందరికీ ఆ వీడియోలో నేను కనిపిస్తున్నాను, బాగున్నట్టే కనిపిస్తున్నాను. నిన్న ఇది ఉండబట్టి బాలేదన్న విషయం తెలిసింది. నిజంగా మీరు అన్నట్టు ప్రతిదీ నేను సోషల్ మీడియాలో పెడితే ఈ పాటికి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ రావాలి, ఎలా ఉంది, ఏమైంది, ఏంటి అని. నేను సిక్ అయిన 2 daysకి మా అమ్మాయికి చెప్పా, నాకు హెల్త్ బాగాలేదు, నేను లేవలేకపోతున్నాను, పిల్లలకు కూడా వండి పెట్టే పరిస్థితుల్లో లేకపోతే మొత్తం మా హస్బెండే చేసుకుంటున్నారు అని చెప్తే మా అమ్మ నైట్ బయలుదేరి మార్నింగ్ దిగింది. సింపుల్గా అనేస్తారు మాటలు. జనాలను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను, మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మీ మీ చెయ్యి స్వైప్ చేయండి, నెక్స్ట్ వీడియో చూసుకోండి. నేను చేసిన 1-2 వీడియోస్ చూసి నా లైఫ్ ఇది అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అసలు నేను వీడియోస్ చేస్తుంది నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు. నేను ఎటువంటి వల్గర్ వీడియోస్ చేయట్లేదు. నలుగురిని నవ్వించడానికే చూస్తున్నా. కొన్నిసార్లు మోటివేట్ చేస్తున్నా. నన్ను లైక్ చేసేవాళ్ళు, నా ఛానల్ని ఇష్టపడేవాళ్ళు, నా వీడియోస్ని ఇష్టపడేవాళ్ళు, నా ఫ్యామిలీ, ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, నేను కొంతమంది ఫ్యామిలీని సంపాదించుకున్నాను. వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చుతున్నాయి. మీ ఒక్కరికి నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, నాదైతే కాదు. ఈ రోజు కూడా నా హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నన్ను చాలామంది అడిగారు, ఏమైందక్క, ఎలా ఉందక్క అని. ఇంకొక విషయం, యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయి, అందుకే బాగోపోయినా చేసేస్తున్నారు. నేను ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా నుంచి నాకు ₹1 కూడా రాలేదు. ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం అని స్టార్ట్ చేసిందే. ఇన్స్టాగ్రామ్ నుంచి ₹1 కూడా రాదు ప్రమోషన్స్ చేస్తే తప్ప. నేను ఏ వీడియోలోనూ కూడా ప్రమోషన్ కంటెంటే పెట్టలేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ నుంచి అంటారా, దాన్ని ఢీ కొట్టాలంటే నాకు ఇంకో 3 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. నేను చేసే ఈ 1 minute వీడియోలకి వాడి పెట్టే 1,00,000 టర్మ్స్ అండ్ కండిషన్స్కి రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం పడుతుంది నాకు. ఇవన్నీ తెలియకుండా డబ్బులు ఎంత వచ్చేస్తున్నాయో, అందుకే బాగోపోయినా చేసేస్తున్నారు. ఇది కూడా చిన్న సైజ్ జాబ్ లాంటిదేనండి. ఇందులోకి దిగితే కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. దీని మీద కూడా చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. కూర్చుంటే కోటీశ్వర్లు ఎవరు అవ్వరు కదా. ఎనీవే, కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. అలాగే నా హెల్త్ గురించి అడిగిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారుగా, ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. రేపటి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాను.
నవ్వించడానికి ట్రై చేస్తాను. ఈ రోజుకి ఈ వీడియోతోనే ఎండ్ చేస్తాను. ఓకే, బాయ్.